హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744కి కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా, సార్ మాకు మందు అలవాటు ఉంది, దీన్ని మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము, దీనివల్ల మా యొక్క శరీర పటుత్వం అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది, మీరు ఆయుర్వేదిక్ వాడుకోవాలనుకుంటున్నాను బట్ మందు వాడకుండా నేను ఉండలేకపోతున్నాను చాలా మంది అడుగుతుంటారు. అయితే ఇందులో అన్ని రకాల అలవాట్లు ఉన్న వాళ్ళు, అంటే నాన్ వెజ్ కానివ్వండి, లేదంటే డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఎవరైతే ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడతారో వాళ్ళంతా కూడా వీటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని ఆల్కహాల్స్ అనేటివి శరీరానికి మేలు చేస్తాయి, అది కూడా లిమిట్గా తీసుకున్నప్పుడు. నాన్ వెజ్ కూడా తినకూడదని చెప్తారు, బట్ కొన్ని నాన్ వెజ్ కూడా శరీరానికి మేలు చేస్తాయి, లిమిట్లో తీసుకుంటారు. మరి అలాంటి నాన్ వెజ్ ఏంటి, అలాంటి ఆల్కహాల్ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? సో చాలా మంది కూడా ఈ నాన్ వెజ్ విషయానికి వచ్చేసరికి నేను ఇంత ముందు కూడా చెప్తాను, ఆయుర్వేదంలో చికెన్ కానివ్వండి, చేపలు కానివ్వండి, చేపల పులుసు అవాయిడ్ చేయమని నేను చెప్తుంటాను. బట్ ఫిషెస్లలో సాల్మన్ ఫిషెస్ కానివ్వండి, సీ ఫుడ్లో కానివ్వండి, అధిక మోతాదులో ఈ ఒమేగా 3 యాసిడ్స్, అంటే ఏవైతే మనకు టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ పెంచడానికి కావాల్సినటువంటి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఉంటాయో, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లలో ఉంటాయో, అవి ఈ సాల్మన్ ఫిషెస్లో, సీ ఫుడ్స్లో అధికంగా లభిస్తుంది. కాబట్టి వాటిని తినొచ్చు, కానీ పులుసులు అవి ఇవి పెట్టుకోకూడదు, పులుపు తాగకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఆయిస్టర్స్, అంటే ఆల్చిప్పలు, ఇది కూడా నాన్ వెజ్గా అధికంగా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మీట్ కూడా తీసుకోమని చెప్తాము, మేక మాంసం కానివ్వండి, పోతు మాంసం కానీ తీసుకోవచ్చు. చాలా మంది అంటారు మళ్ళీ బోటి తలకాయ తినొచ్చా అని, అవి మాత్రం తీసుకోకూడదు, వేడి శరీరత్వాన్ని కలిగిస్తూ ఉంటాయి. పచ్చి రొయ్యలు కూడా కొంచెం వేడి శరీరత్వాన్ని కలిగించినప్పటికీ వీటిలలో అధిక మొత్తాల్లో ప్రోటీన్స్, హైడ్రోకార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని కూడా తీసుకోవచ్చు, అది కూడా లిమిట్గా తీసుకోవాలి. ఇకపోతే ఆల్కహాల్లో బీర్ కానివ్వండి, అదేవిధంగా బ్రాండీ కానివ్వండి, విస్కీ కానివ్వండి, ఇలాంటి సంబంధించిన ఏవి కూడా అధికంగా మీరు తీసుకోకూడదు, అసలు తీసుకోకూడదు. మరి ఏం తీసుకోవాలంటే ఇందులో ఒకే ఒక పాసిబిలిటీ ఉన్నటువంటి ఆల్కహాల్ ఉంది, అదేంటంటే రెడ్ వైన్. ఈ రెడ్ వైన్ అనే దాన్ని మీరు తీసుకోవచ్చు, అది కూడా అధిక మోతాదులో కాకుండా సుమారుగా తీసుకుంటే సరిపోతుంది. ఈ రెడ్ వైన్ లో అధిక మొత్తాదులో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే అధికంగా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే శరీరంలో యొక్క బ్లడ్ ఫ్లోటింగ్ లెవెల్స్ ని అధికంగా చేయడం కోసం చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఈ రెడ్ వైన్ అనే దాన్ని ఈ ఆల్కహాల్ ని ప్లస్ ఈ నాన్ వెజ్ తో కలిపి తీసుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఏవైతే నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయో వాటితో పాటు ఈ ఆల్కహాల్ ని కూడా కలిపి తీసుకోవచ్చు. అలా తీసుకోమన్నాం కదా అని రోజు తీసుకోవడానికి కాదు, సుమారుగా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ గా లిమిట్ మోతాదులో తీసుకోండి. దీనివల్ల మీరు ఎలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, ఆ మెడిసిన్ పనిచేయదేమో అన్న అవసరం కూడా లేదు. ఖచ్చితంగా ఈ రెడ్ వైన్ అనేది లిమిట్ గా తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. అది కూడా ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు, చాలా లిమిట్ లో తీసుకోవాలి. అది కూడా అలవాటు ఉన్న వాళ్ళు, మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళు, ఒకవేళ మీకు కంట్రోల్ చేసుకోగలుగుతాము, మాకు పెద్ద అంటే దీనికి ఎక్కువగా బానిసత్వం ఏం లేదు అని అనుకుంటే పూర్తిగా మానివేయండి, మరీ మంచిది. బట్ కొంతమంది ఇలా ఉంటారు, ఎందుకంటే అధికంగా సేవించి అధికంగా తిని సైడ్ ఎఫెక్ట్స్ పొంది మెడిసిన్ వాడాలి అనుకున్న వారికి ఇది ఒక ప్రత్యామ్నాయం అని కూడా చెప్పవచ్చు. సో ఇది చాలా మంది కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా దీన్ని మిస్యూజ్ చేయకండి. నేను చెప్పిన వీడియోని అంటే సార్ చెప్పారు కదా అని చెప్పేసి దీన్ని అధికంగా తీసుకోవడం మాత్రం చేయకండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.